ఇదొక గొప్ప గడ్డ. ఎందుకు చెప్తున్నాం అంటే ఉద్యమ కాలం నుంచి మేము మాది పక్కనున్న పెద్దపల్లి ఫస్ట్ నుంచి మేము చూసినాం. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ అనేది కేసీఆర్ కు బాగా సెంటిమెంట్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఏ పని మొదలు పెట్టినా హుజురాబాద్ కాడ నుంచే మొదలు పెడతాడు సార్. అదేవిధంగా 2001లో ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి 2004 కావచ్చు, తర్వాత కావచ్చు, ఎప్పుడు కానీ ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడించినటువంటి గొప్ప గడ్డ ఈ హుజురాబాద్ గడ్డ. ఎందుకంటే ఒక సిద్దిపేట గడ్డను మేము చూసేది ఫస్ట్ నుంచి. సిద్దిపేట అంటేనే ఉద్యమాల గడ్డ. ఈరోజు హరీష్ అన్న దానికి నాయకత్వం వహిస్తుండు. అదేవిధంగా హరీష్ అన్న నాయకత్వం ఎట్లా వహిస్తుండో ఆ గులాబీ దండు ఈ హుజురాబాద్ కూడా ఎప్పటికి కూడా గులాబీ జెండా నాయకత్వంలోనే పనిచేసింది. వ్యక్తులను చూడలేదు ఇక్కడ. ఎవరైతే తెలంగాణ వాదానికి కట్టుబడి ఉంటారో, ఎవరైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తారో వాళ్లను సంపూర్ణంగా ఆశ్వరించినటువంటి గొప్ప గడ్డ ఈ హుజురాబాద్ గడ్డ. ఈరోజు మమ్మల్ని ఇంత పెద్ద ఉద్యమ కేంద్రానికి కేసీఆర్ గారు అదేవిధంగా హరీష్ అన్న మమ్మల్ని ఆశీర్వదించి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా వేయడం, ఈరోజు సర్ ప్రోగ్రాం కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, మేము ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది.